ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ భవిష్యత్తు గురించినటువంటి చింత వారిని తినేస్తూ ఉంటుంది. తమ భవిష్యత్తు ఏమవుతుందో, తమ భవిష్యత్తులో తాము తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎటువంటి ప్రభావాలు అవి చూపుతాయనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచేసరికి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ రోజు జరగవలసినటువంటి పనులన్నిటి విషయంలో విజయం దొరుకుతుందో లేదో, సరిగా జరుగుతాయో లేదనేటువంటి బలహీనత వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. కనుక ప్రభు అయితే ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 6:34 రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు చింతిస్తూ ఉన్నారు, రేపటి గురించి కూడా చింతిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి బలహీనతలను బట్టి వారు ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు. ఇంక యవనస్తులైతే వారి ఎగ్జామ్స్ గురించి, ఇంకా వారి జాబ్ గురించి, వారి భవిష్యత్తు గురించి, ఏం జరుగుతుందో అనే దాని గురించి వారు చింత కలిగి ఉంటారు. పిల్లలైతే వారికి ఉండేటువంటి పరిస్థితులు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. వారు ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళాలంటే, చదువుకోవాలంటే, పరీక్షలు దగ్గరకు వస్తుంటాయంటే వారు ఎంతగానో బలహీనపడిపోతూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి చింతలు ఉన్నాయి. సామెతలు 12:25 ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. కనుక విచారం అనేది ఎలా వస్తుందంటే, వారికి సమాధానం లేకపోవడం వల్ల ఒక పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో సరైనటువంటి సమాధానం దొరకకపోవడం వల్ల చింత అనేది ఆవరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనుషుడికి తమ చింతన గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దానికి తగినటువంటి సమాధానం దొరికినప్పుడు వారిలో చింత ఇంక నివాసం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు సమాధానం కొరకు ఎంతోమంది పరుగులెడుతూ ఉన్నారు. శరీరంలో ఏదైనా బలహీనత వచ్చినప్పుడు వారు భయపడిపోతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఏ బలహీనత అని చెప్తారో, దాని గురించి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో, దానిని బట్టి తర్వాత తమ పరిస్థితులు ఏంటో, తమ భవిష్యత్తు ఏంటో, తమ ఎంతకాలం బ్రతుకుతామో, అనేక రకాలైనటువంటి చింతలు ఈ దినాన మనుషుని ఆవరించడానికి గల కారణం ఏంటంటే, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములని సామెతలు 21:5 చెప్తూ ఉంది. కనుక ఈరోజు ఎవరైతే శ్రద్ధగా దైవ సన్నిధిలోని కనిపెడుతూ ఉంటారో, ప్రతి దాని విషయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, ప్రభు ఖచ్చితంగా వారికి ప్రతి చింతలో నుంచి విడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. లూకా సువార్త 10:41 మార్త గురించి ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. నీవు అనేకమైన పనులను గురించి నువ్వు చింత కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన ఒక పరిస్థితి గురించి నువ్వు ఎంత చింతపడాలో అంత మాత్రమే చింతించాలి తప్ప, దానికి మించి ఎక్కువగా చింతించడం వల్ల నీ హృదయానికి నెమ్మది ఉండదు. నీ ఆలోచన తలంపుల్లో నువ్వు కుదురుబాటు అయితే కలిగి ఉండలేవు. కనుక ఈ ఉదయకాలాన్ని సామెతలు 22:3 చూసినప్పుడు బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగును. కాబట్టి ఈరోజు బుద్ధిమంతుడని ఎందుకు అన్నారంటే, దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో వారు బుద్ధిమంతులే. ఖచ్చితంగా వారైతే లోపల బాధపడుతూ ఉండిపోరు, కానీ వారైతే దేవుని యొక్క మాటను బట్టి వారు బలాన్ని తెచ్చుకుంటారు. దానిని బట్టి తీవ్రమైనటువంటి పరిస్థితులు వారిని కమ్ముకున్నప్పటికీ కూడా ఎంతమాత్రం కూడా బలహీనపడడానికి వారు అవకాశాన్ని ఇవ్వరు. మత్తయి సువార్త 6:27 మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. కనుక కృంగిపోయే బదులు దైవ సన్నిధిలోనికి వచ్చి దైవ సన్నిధిలో లేఖనాలు వినడం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా, ఇంకా మన యొక్క కష్టంలో పాలు పంచుకునేటువంటి వారి దగ్గర ప్రార్థన సహాయం కోరడం ద్వారా ప్రతి విషయంలో కూడా మనం విడుదల పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి నీ యొక్క భారాన్ని ఆయన మీద నువ్వు మోపాలి. ఆయన నేను ఖచ్చితంగా ఆదుకుంటాడు. నీతిమంతులు ఆయన అన్నడు కదలనీయటువంటి ఆయన మాటలను బట్టి ఇది నన్ను సంతోషించాలి. ఇంకా ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోగలగాలి. నువ్వు చింతిస్తున్న దానికంటే అధికంగా నువ్వు చింతగాని కలిగి ఉన్నట్లయితే అది నీకంటే ముందుగా పరిగెడుతుంది. అది నీకంటే ముందుగా పరిగెట్టినప్పుడు నీవు కూడా దానితో పాటు పరిగెట్టవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు చింతలు ఏవైనప్పటికీ కూడా నిన్ను ఆవరించకుండా ఉండాలి అని అంటే, ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల గురించి మీరు ఆలోచన చేయాలి. ఈ రోజుకే బోల్డన్ని చింతలు ఉన్నాయి. ఈరోజు చింతలు కాకుండా రేపటి గురించి కూడా, రేపటి చింతల గురించి కూడా ఈరోజే నీవు ఆలోచించి బలహీనపడిపోవడం కాదు, కానీ ఈరోజు నీకు ఏ చింతలు అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయాలి. సమాధానం పొందేటంత వరకు దాన్ని వెతికి వెంటాడాలి. అలా నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు, అలా పరిగెడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లోని నువ్వు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీ సమాధానకరమైన సన్నిధి భూమిని ఏలుతుండగా ప్రభా, నాయన భూమి ఎంతంతటా నీ నామం ఎంత ప్రభావం గలదని నాయన కీర్తనాకారుడు మాట్లాడుచుండగా తండ్రి, ప్రభావం కలిగినటువంటి నీ సన్నిధిని బట్టి ప్రతి చింతను జయించుటకు కావాల్సిన బలమును
ప్రతి ఒక్క హృదయంలోనూ దాన్ని దయచేయండి నాయన. రాత్రి అంతా వారు ప్రార్థనలో ఉండవచ్చు, కానీ ఉదయకాలం లేచేసరికి ప్రభా అనేక చింతలు మరలా యథావిధిగా వారిని చుట్టుముట్టినప్పుడు ప్రభా, రాత్రికాలం నీ సన్నిధిలో గడిపినటువంటి సన్నిధి ఉదయకాలాన్ని వారి జీవితంలో పనిచేయనట్లుగా కృప దయచేయండి. వారిని సన్నిధిలో నాయన గడుపుచున్న కొద్దీ వారిని ప్రతి బలహీనతలను విడిపించి నాయన ఇదిగో జరగబోయే దానికంటే అధికంగా ఊహించుకోకుండా ఉండినట్లుగా కృప దయచేయమని నీ మహిమ సన్నిధిని నాయన తోడుగా ఉంచి బలపరిచి స్థిరపరిచి మీరే మహిమగత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.